మనం నిజంగా దేవుని యొక్క రాజ్య వారసులంగా ఉండాలంటే, మనము ఎత్తబడాలి అంటే, అటువంటి జీవితం ఇక్కడ కలిగి ఉండాలంటే, మనము లోబడాలంటే, మనం సత్క్రియలు చేయాలంటే, మనము ఫలించాలి అంటే అది ఎట్లా జరుగుతుంది? మనం ఏంటంటే మనమే చేస్తుంటున్నాం, మనం చేయలేం. నువ్వు ఎన్నటికీ లోబడలేవు మన వల్ల, కానీ అది దేవుని యొక్క వరం. ఆమేన్, హల్లెలూయా. సంఘం ఇప్పుడు దేవుని యొక్క ఆత్మతో, అందుకని మీరు ఆత్మ పూర్ణులై ఉండండి. మనం ఏం చేస్తున్నాం? మనకు అవసరం లేదు. వచ్చామా పోయామా, బయటికి వెళ్ళామంటే ఇంకా దయ్యాలకి అవకాశం, దయ్యాల్లాగా అయిపోతాం మనం. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను లేకుండగా ఏదో ఉడతభక్తి చేసుకుంటూ వేషధారణలో మనం అట్లా బ్రతికేస్తున్నాం అనుకో, మనలో పనిచేసేది ఏంటంటే దయ్యాలే. లోపడలేం ఏ మాత్రం కూడా. దయ్యాలు ఎక్కడ తీసుకెళ్తాయి? శరీర నియమము ఎక్కడ తీసుకెళ్తుంది? పాప నియమము, అది అగ్నిగుండానికి తీసుకెళ్తాది. అయ్యో ఇన్ని చేసామే, మేము అన్ని చేసామే. కాదు కాదు కాదు. నువ్వు ఫలించాలన్నా ఏం కావాలి నీకు? ఆత్మ.